రేపు గౌరవ బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని భీమ్గల్ మండల మరియు పట్టణ ప్రజలు విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గతంలో గౌరవ ఎమ్మెల్యే గారు భీమ్గల్ పట్టణాన్ని మున్సిపల్ ఏర్పాటు చేసి భీమ్గల్ అభివృద్ధి చేయాలని సంకల్పంతో 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఈ భీమ్గల్ ప్రాంతంలో నిరుపేదలు, ఎస్టీలు, ఎస్సీలు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో పాత తాలూకా స్థాయి పట్టణం భీమ్గల్ మరి ఇంత వెనుకబడిన ప్రాంతంలో 100 పడకల ఆసుపత్రి ఖచ్చితంగా కావాలా అనే ఉద్దేశంతో వారు 100 పడకల ఆసుపత్రిని, మంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ ను, కాంగ్రెస్ ప్రభుత్వం మూసేసిన బస్ డిపోను తెరిపించిండ్రు. భీమ్గల్ పట్టణంలో గల్లికి సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ అన్ని పనులు కూడా 70% ప్రశాంత్ రెడ్డి గారు మంత్రిగా ఉండి పూర్తి చేయించడం జరిగింది. 100 పడకల ఆసుపత్రి 70% పూర్తయింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 70% పూర్తయింది. మూసివేయబడ్డ డిపోకు మళ్ళా ₹1 కోటి ఖర్చు చేసి తెరిపించడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి 70% పూర్తి చేసినాక ఏవైతే పనులున్నాయో ఈ పనులను మొన్న ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు భీమ్గల్ ప్రాంతంలో తిరుగుతూ 3 నెలల్లో బస్ డిపోని తెరిపిస్తా, మార్కెట్ కంపెనీ ప్రారంభిస్తా, 100 పడకల ఆసుపత్రిని కూడా ప్రారంభిస్తా, సీసీ రోడ్లను కూడా కంప్లీట్ చేపిస్తా అని భీమ్గల్ ప్రజలకు మాయామాటలు చెప్పి మోసగించి మరి ఈ రోజు మున్సిపల్ గద్దెనెక్కిండ్రు. మరి గద్దెనెక్కిన మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. 3 నెలలు పూర్తయిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు ఈ భీమ్గల్ పట్టణంలో తిరిగిండ్రు. ఈ 4 పనులను 100 పడకల ఆసుపత్రి, మార్కెట్ యార్డ్, బస్ డిపో, రోడ్లు ఇవన్నీ పరిశీలించడం జరిగింది. పరిశీలించి 3 నెలలు కంప్లీట్ అయింది. అయినా సరే నువ్వు 3 నెలలు చెప్పినావు, ఇంకొక నెల నీకు టైం ఇస్తున్నా అని పోయిన జూన్ నెల 14 తారీఖు నాడు ఎమ్మెల్యే గారు మహేష్ కుమార్ గౌడ్ కి హెచ్చరిక జారీ చేసింది. వచ్చే నెల 14 వరకు నీవు గనక ఈ 4 పనులను ప్రారంభించకపోతే మేము ప్రజల పక్షాన నిలబడి, బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడి మేము పోరాటం చేస్తామని ఆ రోజు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మరి వారు నెల కింద చెప్పినట్టే జూన్ 14 నాడు చెప్పిండ్రు. జూలై 14 నిన్న ఇవ్వలేటితోటి 5 నెలలు పూర్తవుతుంది. మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చింది 3 నెలలు మాత్రమే. మరి 5 నెలలు పూర్తవుతుంది. ఈ 5 నెలలు పూర్తి అయిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు రేపు ఒకరోజు నిరాహార దీక్షలో నీళ్లు ముట్టుకోకుండా 10 గంటల నుండి 5 గంటల దాకా వారు నిరాహార దీక్ష ప్రారంభిస్తా ఉన్నారు, రేపు చేపట్టబోతున్నారు. మరి ఆ కార్యక్రమానికి ప్రజల పక్షాన నిలబడి ప్రశాంత్ రెడ్డి గారు నిరంతరం పనిచేస్తా ఉన్నారు. మరి ప్రజల కోసం ఎల్లప్పుడూ వారు ముందుంటా ఉన్నారు. మరి ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, నిరుపేదలున్న ప్రాంతం, ఎస్టీలున్న ప్రాంతం, పాత తాలూకా. మరి ఈ భీమ్గల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి ఖచ్చితంగా కావాలి కాబట్టి మరి ఆ 100 పడకల ఆసుపత్రి కోసం, ఈ బస్ డిపో తెరిపించడం కోసం, మార్కెట్ కమిటీ ప్రారంభించడం కోసం, వేయబడిన రోడ్లు పూర్తి చేయడం కోసం మీరు ఇచ్చిన మాట తప్పిరు కాబట్టి రేపు వారు నిరాహార దీక్ష కూర్చుంటూ ఉన్నారు. కాబట్టి ఈ భీమ్గల్ పట్టణ ప్రజలను, భీమ్గల్ రూరల్ గ్రామాల ప్రజలను నేను కోరుతా ఉన్నా, వీడీసీలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, వ్యాపార సంఘాలు కావచ్చు, ఇంకా ఇతరత్ర అన్ని కుల సంఘాలు ప్రశాంత్ రెడ్డి గారికి పూర్తి సంఘీభావం ప్రకటించి రేపు భీమ్గల్ పట్టణానికి తరలి రావాలని మీ అందరి పక్షాన నేను మీ అందరికి, పట్టణ ప్రజలకు మరియు గ్రామాల ప్రజలకు నేను కోరుతా ఉన్నా. మీరు ఖచ్చితంగా రేపు వచ్చి ప్రశాంత్ రెడ్డి గారు పేద ప్రజల కోసము, మన పట్టణ ప్రజల కోసము, రూరల్ ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు. మరి వారికి మీరు మంచి సంఘీభావం తెలపాలా, వారికి మున్ముందు మంచి కార్యక్రమాలు చేపట్టే విధంగా మీరు మాకు మద్దతు ప్రకటించాలా, ప్రశాంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించాలని కోరుతూ నేను ముగిస్తా ఉన్నా.